ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈరోజు ఒక చక్కటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ విషయం మన ప్రతి కుటుంబంలో ఎక్కడో ఒక చోట ఈ సందర్భాలు చెప్పుకునే సందర్భాలు వచ్చి ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తముగా అందరికీ కూడాను చర్చకి లేవనెత్తినటువంటి అంశము వైష్ణవి అనే యూట్యూబర్ యొక్క హత్యకు సంబంధించినటువంటి విషయం. పూర్వాపరాలు కనుక మనం పరిశీలించినట్లయితే గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవిని సొంత భర్త అయినటువంటి హరిబాబు సంహరించడం జరిగింది. అంటే మనం గమనించుకున్నట్లయితే ఇది ఒక సైకో వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి సంహరించడమా, లేకపోతే కారణాలు ఏవైనప్పటికీ కూడా పరిస్థితులు అలా వచ్చుంటాయా, జాతకరీత్యా ఏవైనా దోష ప్రభావాలు అనేటువంటివి ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతాయా? ఎందుకనంటే ఏ వ్యక్తి అయినప్పటికీ కూడాను తన సొంత వాళ్ళని ప్లాన్ ప్రకారం కాకుండా అన్ప్లానెడ్గా సంహరించాలనే కోరిక ఆవేశంలో జరిగినటువంటిది. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఎంతోమంది భార్యలు తమ సొంత భర్తల్ని చంపుకుంటున్నారు, భర్తలు భార్యను చంపుకుంటున్నారు. కానీ ఇది ఒక ఆవేశములో తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల అమ్మాయి చిన్న పిల్లండి, 19 ఏళ్ళు కూడా లేవు, అది పైగా గర్భవతి కూడా, విచక్షణారహితముగా ఆయన సంహరించడం జరిగింది భర్త. ఇక్కడ కొన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే ఇలాంటి సిచ్యుయేషన్స్, ఇలాంటి దుర్మరణాలు కుటుంబంలో ఎందుకు జరుగుతాయి, ఏ దోష ప్రభావం వల్ల ఇట్లాంటి సంఘటనలు తరచూ ప్రతి కుటుంబంలో జరుగుతాయి అనుకుంటే, తండ్రి వైపు లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు లేదా భార్య వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు గనక ఉన్నట్లయితే, దుర్మరణాలు అంటే ఇక్కడ ప్రధానంగా పంచశాప ప్రభావాల ఫలితము వలన ఈ సంబంధించినటువంటివి కలుగుతాయి. పంచశాపాలంటే స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపము, సర్పశాపము, పితృశాపము. ఈ 5 రకాల శాప ప్రభావాలు ఉండడమే కారణం చేత కుటుంబంలో ఇలాంటి అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానము, అనాలోచిత నిర్ణయాలు అనేటువంటి జరుగుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దుర్మరణాలంటే. దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడము, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడము, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా హార్ట్ అటాక్తోనైనా ఎలాగైనా చనిపోయినా, లేదా 60 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పుడు చెప్పబడినటువంటి కారణం చేత దుర్మరణాల చేత మరణించిన, పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా కన్యగా మరణించిన, పిండ ప్రదానాలు కుటుంబంలో చేయలేకపోయినా, అలాగే ఏ కుటుంబంలోనైతే స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పాముని చంపిన, పిల్లిని చంపిన, భ్రూణ హత్యలు జరిగిన, ఇవన్నీ కూడా పంచశాప ప్రభావాలు కుటుంబంలో ఉన్నట్టే లెక్క. దీని వలన అనేక అనాలోచిత నిర్ణయాలు కుటుంబంలో జరిగి ప్రాణాలు కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే మరి ఎవరి కుటుంబంలో జరిగాయండి? ఇద్దరి కుటుంబంలో, వైష్ణవి లేదా హరిబాబు కుటుంబంలో అంటే, వైష్ణవి తల్లి ఒక సందర్భంలో చెప్పింది, హరిబాబు వాళ్ళ సొంత తల్లి తన భర్తని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించడము, లేకపోతే సంహరించి ఆ విధంగా అనగా హార్ట్ అటాక్తో పోయాడని చెప్పడం జరిగిందని అన్నారు. ఏమైతేనేమి హరిబాబు వాళ్ళ యొక్క తండ్రి 60 సంవత్సరాల లోపలే చనిపోయి ఉంటాడు. ఒక దుర్మరణం కుటుంబంలో మరొక మారు బలిని కోరుకుంటుంది. అందుకే ఆ స్థితి తండ్రి తరంలో జరిగింది, కొడుకు తరంలో తన సొంత భార్యకే జరిగింది. అది తన చేజేతులారా జరిగింది. ఇది శోచనీయమని చెప్పవచ్చు. అయితే ఇలాంటి స్థితి ప్రతి కుటుంబంలో ఉంటుందండి. ఎందుకనంటే నా దగ్గరికి ఒక భార్యాభర్తల అపాయింట్మెంట్ కోసం రావడం జరిగింది. మా పెద్దమ్మాయి సూసైడ్ చేసుకుందండి, మిగిలిన అమ్మాయినైనా జాగ్రత్తగా కాపాడుకుందామని కంటికి రెప్పలా కాపాడుకుంటే 6:30, 7 గంటల వరకు మాతోనే చక్కగా మాట్లాడుతూ ఉండి తను కూడా సూసైడ్ చేసుకుంది. ఇద్దరి పిల్లల జీవితానికి కారణం తెలవట్లేదండి. అంటే ఒక దుర్మరణము మారుబలిని కోరుకుంటుంది. కాబట్టి కేవలం మన కుటుంబంలో జరగలేదు, మన
పెదనాన్నల కుటుంబంలో జరిగింది, బాబాయిల కుటుంబంలో జరిగింది, లేదా చిన్నతాత, పెదతాత, ముత్తాతల కుటుంబంలో జరిగింది, మనకు సంబంధం లేదు కదా అని మాత్రం ఏమాత్రం అనుకోకండి. దీన్ని ఎలా మనం గుర్తించాలి అనంటే, మనం కుటుంబంలో, బంధువులలో ఎవరైనా వ్యక్తి చనిపోతే మైల పట్టగలిగే బంధుత్వం ఉన్నంత వరకు ఈ యొక్క దోష ప్రభావం అనేటువంటిది ఆ కుటుంబాల్లో సంచరిస్తుంది. కాబట్టి ఒక దోషంలో జరిగినటువంటి తప్పు మరి యొక్క తరానికి దారి తీస్తుంది ఆ తప్పు. దీనికి చక్కటి ఉదాహరణే నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ. చిన్నప్పుడు పెద్ద కొడుకు రామకృష్ణ మశూచి వ్యాధితో, అలాగే తండ్రి గారు కారు యాక్సిడెంట్‌లో, తన కొడుకైనటువంటి హరికృష్ణ, అలాగే హరికృష్ణ కొడుకు మరియు ఎన్టీ రామారావు గారి కూతురు ఉమామహేశ్వరి, తమ్ముడైనటువంటి త్రివిక్రమరావు పెద్ద కొడుకు అనగా కళ్యాణ్ చక్రవర్తి అన్న, వీళ్ళందరూ దుర్మరణాలే. అలాగే ఎన్టీ రామారావు గారి మనవరాలు కూడా సూసైడ్. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మన ఆరాధ్య నటుడైనటువంటి ఎన్టీఆర్ గారు కూడా మరణం అంచుదాకా వెళ్ళి రావడం జరిగింది. కాబట్టి ఒక సంఘటన, 2 సంఘటన ఇవన్నీ మన కంటి ముందు కనబడుతున్నప్పుడు మన కుటుంబంలో గనక ఈ పంచశాప ప్రభావాలు ఉంటే అది మళ్ళీ భవిష్యత్తు తరానికి ఇబ్బంది పెడుతుంది. దీన్ని మనము ఏమరపాటుగా మనం ఉన్నాము అనంటే ఖచ్చితంగా ఆ దోషము మన కుటుంబంలో పట్టి పీడిస్తుంది. తద్వారా మనం ఈరోజు చూసుకునే చిన్న మొత్తం అయ్యేటువంటి డబ్బు ఖర్చుకి ఒక తరములో ఒక నిండు ప్రాణాన్ని మనం చేజేతులారా కోల్పోవలసి వస్తుంది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో 2013 సంవత్సరం నుంచి ప్రతి నెల ఈ సంబంధించినటువంటి పంచశాప నివృత్తి పూజలు, హోమాలు అనేటువంటివి సశాస్త్రీయంగా దగ్గరుండి చేయించడం జరుగుతుంది. అలాగే మొన్న మార్చి 17వ తారీఖు రోజున జరిగింది. రేపు ఏప్రిల్ 17వ తారీఖు రోజున కూడా జరపబడుతుంది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ఈ పంచశాప ప్రభావాలు అనేటువంటిది చాలామంది గూగుల్‌లో వెతుక్కొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చేయిస్తున్నారో తెలియకుండా ముక్కు మొహం తెల్లని వాళ్ళతో మాట్లాడేసేసి వెళ్ళిపోతున్నారు. తద్వారా జరిగేటువంటి నష్టం ఏందంటే మాట్లాడే వాళ్ళు ఒకళ్ళవుతారు, రిసీవింగ్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళవుతారు, పూజ చేయించే వాళ్ళు ఒకళ్ళవుతారు. ట్రైనీ పర్సన్స్‌ని కూర్చోబెట్టి ఆ పూజని, తంతుని పూర్తి చేస్తున్నారు. బ్రాహ్మణులకైతే ఒక రకంగా, మిగతా వాళ్ళకి ఇంకొక రకంగా పురాణోక్తంగా తూతూ మంత్రంగా షార్ట్‌కట్‌లో చేసి పంపిస్తున్నారు. చేయించే వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. రోజుకి ఇన్ని పూజలు చేస్తే ఇన్ని డబ్బులొస్తాయి కదా! దాని ప్రకారం చేస్తారు. 4 గంటలు చేయాల్సినటువంటి పూజను కేవలం 1:30 గంటల్లో పూర్తి చేసి మమ అనిపించేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళి కొంతమంది అయితే జన్మించిన నక్షత్ర జనన శాంతి చేసుకోవాలి. కానీ ఇంకొన్ని నక్షత్రాలు జోడించి ఈ నక్షత్రాల్లో ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో జన్మిస్తే ఈ పంచశాప ప్రభావానికి గురవుతారు అని చెప్పి అనవసరంగా లేనిపోని భయాలు పెట్టి ఇలా చేయిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి కుటుంబంలో తండ్రి లేదా భర్త వైపు, తల్లి లేదా భార్య వైపు దుర్మరణాలు గనక తరంలో ఉంటేనే ఇవి చేసుకోవాలి. ఇంకా జాతకాలు లేవండి, మనం ఎలా దీన్ని మనం పసిగట్టాలి అనంటే కొన్ని సూచనలు, సంఘటనలు అనేటువంటివి ఉంటాయి. అంటే ప్రధానంగా గమనించుకున్నట్లయితే మందులకు నయం కాని రోగాలతో కుటుంబ సభ్యులు బాధపడుతున్నా, తరచూ యాక్సిడెంట్స్‌కి గురవుతున్నా, నరదృష్టి, నరఘోషతో బాధపడుతున్నా, ఆడపిల్లలే సంతానం ఉండి పురుష సంతానం లేకపోయినా, ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్‌లు కుటుంబంలో జరిగినా మన పిల్లలు ఆ విధంగా చేసుకుంటామని తల్లిదండ్రులతో పోరు పెడుతున్నా, మద్యం, మత్తు పదార్థాల వంటికి బానిసలైన కుటుంబ సభ్యులు, అలాగే కారాగార వాసమైన, అలాగే శారీరక, మానసిక లోపాలతో జన్మించిన, కుటుంబంలో ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా ఎవరితో ఎవరు సంబంధం లేకుండా శత్రువులాగా మెలుగుతూ ఉన్నా, ఎవరి ఆలోచన వాళ్ళదన్నట్టుగా ఉన్నా, అంతేకాకుండా ప్రధానంగా కుటుంబంలో కొంతమందికి పిల్లలకి పెళ్ళిళ్ళు కావు. అలా పెళ్ళిళ్ళు కాకుండా వయసు గడిచిపోతున్నా, పెళ్ళైన దాంపత్యం సరిగ్గా లేక 1, 2, 3, 4 డైవర్స్‌లు అవుతున్నా, అన్నీ బావున్నా సంతానం కలక, పెళ్ళై 10 ఏళ్ళు 12 ఏళ్ళైనా సంతానం కలగకుండా ఇబ్బంది పడుతున్నా, ఆ కుటుంబాలలో ఈ యొక్క పంచశాప ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో గోడలకి క్రాక్స్ వచ్చినా, నల్లాలు ఎన్ని కొత్తవి మార్చినా వారం బావుంటాయి, తర్వాత బొట్టు బొట్టుగా నీరు కారుతున్నా, ఇంట్లో జిల్ల పురుగులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా, చేతిలోని ఆహారం జారిపోతున్నా, పొయ్యి దగ్గర మనం కూర్చుంటాము, కానీ ఎప్పుడు తరచు వారంలో 4, 5 సార్లు పాలు పొంగిపోతున్నా, మన దగ్గర మనం చూస్తుండగానే పాలు పొంగిపోతున్నా, అంతేకాకుండా పెద్దలు, చనిపోయిన వాళ్ళు తరచూ కలలో కనిపిస్తూ ఉన్నా, కారాగార వాసమైనట్టు కలలు వచ్చినా, తాను మరణించినట్టు కల వచ్చినా, అంతేకాకుండా ఎన్నో పూజలు చేశాం, మొక్కని దైవం అంటూ లేదు, తిరగని చెట్టంటూ లేదు, పుట్టంటూ లేదు అని చెప్పి విసిగి వేసారి ఇక దేవుడు లేడు అనే స్థితికి వచ్చిన కుటుంబాలలో, అలాగే మీతో పాటు వివాహమైన కొన్ని కుటుంబాలుంటాయి. ఆ కొన్ని కుటుంబాలు బాగా పైకి ఎదుగుతాయి, కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడక్కడే. అనక బొదుగుదల లేని జీవితాన్ని గడుపుతున్నా, అంతేకాకుండా బాగా సంపాదించి, లక్షల కోట్లు సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం, పెట్టుబడులు పెట్టడమో, స్టాక్స్‌లో పెట్టడమో, అప్పివ్వడం ద్వారా పూర్తిగా నష్టపోయినా, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాంరా, నరకయాతన అనుభవిస్తున్నాం అని చెప్పి తరచూ బాధపడుతున్నా,
అటువంటి కుటుంబాలలో ఈ యొక్క పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. అంతేకాకుండా స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పిల్లిని చంపిన, పాముని చంపిన, కాలసర్పదోషంలో జన్మించిన, కరోనాలో చనిపోయిన, ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే భ్రూణ హత్యలు, అబార్షన్స్ జరిగిన, అబార్షన్స్ చేయించుకున్న, ఒకటా రెండా, ఇవన్నీ కూడా పంచశాప ప్రభావాలకి గురైనట్టే లెక్క. కాబట్టి ఈనాడు వైష్ణవి కుటుంబంలో అనగా వైష్ణవికి జరిగినటువంటి దోషము ఇంకే కుటుంబంలో జరగకూడదు. ఎందుకనంటే ఏ వ్యక్తి కూడా తన సొంత వాళ్ళని చంపుకోవాలని అనుకోడు. చంపడం మాత్రం హరిబాబుది ముమ్మాటికి తప్పే, అందులో సందేహం లేదు. చిన్న పిల్లండి, ఏం తెలుస్తుంది? 18 ఏళ్ళు 19 ఏళ్ళు అమ్మాయి కదా, ఏం తెలుస్తుంది? అందున గర్భవతి, తన రూపమే పెరుగుతుంది కదా. ఆ మాత్రం మమకారం లేకుండా, కనికరం లేకుండా, మనస్సుని రాయి చేసుకుని ఆగ్రహావేశంతో ఆ కట్టుకున్న భార్యని చంపడం అంటే ఎంత కిరాతకమైన మనస్సు రావాలి. ఆ మనస్సు రావాలంటే కూడా ఈ యొక్క వ్యక్తికి మరి చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి పెరిగినటువంటి వాళ్ళు పెళ్లి చేసేటప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి వాడని విచారించి చేసి ఉంటారు కదా. పైగా ఈ హరిబాబు అనే వ్యక్తి వెంటబడి వేధించి పెళ్లి చేసుకుంటా, నువ్వు లేకపోతే చచ్చిపోతా అని చెప్పి ఆ విధంగా పెళ్లి చేసుకొని ప్రాణప్రదంగా చూడాల్సినటువంటి భార్యని ఇంత కర్కశంగా చంపడానికి గల కారణము ఏ రకమైనటువంటి గ్రహ ప్రభావాలని అనుకుంటారా? ఇది ఆ కుటుంబంలో అంతకుముందు జరిగినటువంటి దుర్మరణాలు ఈ విధంగా మారుబలని కోరుకోవడం వల్ల జరుగుతాయి. కాబట్టి పూర్వకాలంలో ఇలాంటివి లేవే, ఇబ్బందులు వచ్చాయి, అమ్మాయికి అబ్బాయికి పడలేదు, ఏదైనా దూరం జరిగి ఉండి కొంతకాలం దూరం జరిగినా లేదా విడాకులు తీసుకున్నా సమసిపోయేదే. కానీ ఈ యొక్క దుశ్చర్య చేయడం వల్ల తనకి కూడా రేపొద్దున భవిష్యత్తులో ముప్పే కదా. చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు, 10 మందిలో తిరుగుతున్నాడు, ఒక్క ఆలోచన నిర్ణయం తట్టలేదా? కానీ ఈ శాప ప్రభావాలు ఉన్నప్పుడు మనిషిని అతలాకుతలం చేస్తాయి. అన్నీ నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఏ సమస్య అయినా కానీ సమస్య తీరుతున్నట్టుంటుంది, సమస్య తీరదు. కాబట్టి ప్రధానంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా ఈ పంచశాప ప్రభావాలు లేవనుకోండి, మనిషికి ఆలోచన వస్తుంది, నేను కొద్దిగా దూరంగా జరిగితే పోతుంది, లేదా అక్కడ సమయంలో కొట్లాడే సమయంలో బయటికి వెళ్ళిపోతే సమస్య పూర్తిగా సమసిపోయేది. కానీ ఆ శాప ప్రభావం ఉన్నప్పుడు ఆ విధంగా జరగనివ్వదు, నాశనాన్ని కోరుకుంటుంది, దుర్మరణాలు. కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు దయచేసి మీ కుటుంబంలో ఇలాంటివి ఉన్నాయనంటే ఖచ్చితంగా పంచశాప ప్రభావాలకు గురైనట్టే. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ సంకల్పం దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. నా దగ్గరకు ఒక వ్యక్తి అపాయింట్మెంట్ కోసం వచ్చాడండి, నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, 4 సార్లు నేను గవర్నమెంట్ జాబ్కి ఇంటర్వ్యూలో పోయింది, సెలక్షన్ అయ్యాను, ఇంటర్వ్యూ దాకా వచ్చి ఇంటర్వ్యూలో పోయింది. ఆ యొక్క జాతకం చూసినప్పుడు పంచశాప ప్రభావాలు ఉన్నాయి. ఒక్కసారి కనుక ఈ సంబంధించినటువంటి నివృత్తి చేసుకుని ఉంటే 2 సార్లు పోనీయండి, 3-4 ఇంటర్వ్యూలను సెలెక్ట్ అయ్యి ఆనందకరమైన జీవితం. అంటే ఒక అదృష్టం దగ్గర దాకా వచ్చి వినియోగించుకోలేకపోవడానికి గల కారణం ఈ పంచశాప ప్రభావాలు. ఈ పంచశాప ప్రభావాల నివృత్తి జరిపించుకున్న తర్వాత చాలామంది కుటుంబాలలో సంతానవంతులైన వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉన్నారు, ఆస్తిపాస్తుల గొడవలు అన్నీ కూడా సద్దుమణిగి చక్కగా ప్రశాంతంగా ఎవరికి వారు విభజన పాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అనేక సమస్యల నుంచి బయటపడి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా చాలామంది, వేల మంది చేయించుకున్న తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఒకే ఒక అంశం, మాలో ఏదో ఒక బరువు తీరిపోయింది, ముందుగా మేము ప్రశాంతంగా ఉన్నాం. అదొక్కటి చాలండి. ఈ కలియుగంలో ఇప్పటి పరిస్థితుల్లో మానవులు ప్రశాంతంగా జీవించాలంటే ఈ యొక్క పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఉండకూడదు. అందుకనే ప్రధానంగా ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క పంచశాప ప్రభావాల దోష నివారణకి జరిపించడం జరుగుతుంది. రేపు ఏప్రిల్ 17వ తారీఖు రోజున కూడా జరపబడుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమంలో కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. మధ్యవర్తులని అలాగే ప్రకటనలని చూసి, మా ప్రసార మాధ్యమంగా వచ్చే ప్రకటనలని చూసి, యాడ్స్ని చూసి భయపెట్టేటువంటి వాళ్ళని చూసి మోసపోకండి. ధైర్యంగా ఉండండి. ఒక్కసారి పరిహారం చేసుకుంటే చాలు, మీ జీవితం అంతా కూడా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడా చేయించడం జరుగుతుంది. స్వయంగా రాలేని వాళ్ళు, అనారోగ్య పరిస్థితులు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ యొక్క పంచశాప ప్రభావాన్ని జరిపించుకున్న తర్వాత ఎంతోమందికి H1B వీసాలు కూడాను శాంక్షన్ అయిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. కేవలం వైష్ణవి, హరిబాబుకు సంబంధించినదే కాకుండా ప్రతి కుటుంబంలో ఇలాంటి దుర్మరణాలు ఎక్కడో ఒక చోట ఉంటుంటాయి. సర్వసాధారణమైనటువంటి ఈ కాల పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు చేయించుకోదగినటువంటి పరిహారము ఈ పంచశాప నివృత్తి హోమం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.